హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? 2 డేస్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది కదా, అస్సలు తెరిపేయడం లేదు. అలానే గట్టిగా పడడం లేదు, చిన్న చినుకులుగా పడుతూనే ఉన్నాయి. నార్మల్గా ముసురు పట్టుకుంటేనే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది, కాకపోతే కారంగా. అలాంటిది ఈ కోల్డ్ వల్ల నాకు అస్సలు ఏమీ తినబుద్ధి కావడం లేదు. అందుకే వెల్లుల్లిపాయ కారం అయితే చేసేసుకుంటున్నాను. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు వెల్లుల్లి కారం డైరెక్ట్గా తినబుద్ధి కాదు, ఇలా తాలింపులా పెట్టేసుకొని తింటేనే దాని టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్ని చెప్తున్నాను కానీ వెల్లుల్లి కారం ఎలా చేసేసుకోవాలో చెప్పడం లేదు అని అనుకుంటున్నారా? ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేశానండి. ఆ వీడియోకి ఎంత యాడ్ చేస్తానో వెళ్ళి చూసేయండి. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వెల్లుల్లి కారం రెసిపీకి ఆమ్లెట్ ఒకటి వేసేసుకొని తినుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ నేను ప్లెయిన్ ఆమ్లెట్ అయితే ఒకటి వేసుకున్నాను, టేస్ట్ సూపర్గా వచ్చింది. రెండింటిని మిక్స్ చేసేసుకొని కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడే లాగించేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రెసిపీ అయితే కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.